అందరికీ జేబీ. నేను మీ రవి కాబుదాసి, దళిత ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షులని. మరి ఏదైతే నిన్న కైగులూరు పట్టణంలో దానవాయిగూడెంలో జరిగినటువంటి దళితుల మీద జరిగినటువంటి దాడిని వ్యతిరేకిస్తూ మరి ఆ యొక్క దాడిలో గాయపడినటువంటి బాధితులను ఈరోజు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి పరామర్శించడం జరిగింది. మరి వివరాల్లోకి వెళ్తే గతంలో ఒక 4 రోజుల క్రితం వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మరి వినాయకుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న సందర్భంలో మరి అక్కడ ఒక కళ్ళు కనిపించినటువంటి వ్యక్తి ఆ యొక్క విగ్రహానికి తగలటం, దాని ద్వారాగా అక్కడ చిన్నపాటి ఘర్షణ జరగటం, వారు అక్కడ కులాన్ని పేరెత్తి ఆ యొక్క వ్యక్తిని కొట్టడం కూడా జరిగింది. దాని మీద ఖండించినందుకు మరి నిన్న ఏదైతే మరి ఊరేగింపు జరుగుతూ ఉందో దాంట్లో డీజే సిస్టము జిల్లా ఎస్పీ గారు మరి చాలా కఠినంగా చెప్పారు, డీజేలు ఎక్కడ కూడా పెట్టొద్దని. మరి పోలీసు వ్యవస్థలో మరి వారు ఎలా ఏ రకమైనటువంటి పర్మిషన్ ఇచ్చారో డీజే సిస్టమ్ పెట్టుకొని మరి అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క ఊరేగింపుని మరి దాటుకొని వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్లో అతను హారన్ కొట్టినందుకు మరి వాళ్ళందరూ కూడా దాడి చేసి అతని యువకుడిని కత్తితో పొడవటం, అలా విధంగా విచక్షణారహితంగా కొట్టడం, కర్రలతోనూ రాడ్లతోనూ విచక్షణారహితంగా కొట్టడం, మరి దీనిని తీవ్రంగా మేము అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఎలా ఉందంటే పోలీసుల దగ్గరుండి యొక్క ఘాతుకానికి పాల్పడే విధంగా చేశారా అనే విధంగా ఉంది. ఎందుకంటే పోలీసుల చేతిలో ఉన్నటువంటి లాఠీలను లాక్కొని ఆ యొక్క బాధితుల్ని అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు కొట్టడం మరి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఏమాత్రం కూడా ఆ యొక్క బాధితులకు న్యాయం జరగకపోతే గనక దళిత ప్రజా సంఘాలందరం కలిసి చలో కైగులూరుకు పిలుపునిచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు మరి ఒక మినిస్టర్గా ఉన్నారు, అయినప్పటికీ కూడా అక్కడ లా అండ్ ఆర్డర్ గతి తప్పుతుంది అంటే అది కామినేని శ్రీనివాస్ గారి యొక్క వైఫల్యమా లేకపోతే ఆయన అంటే లెక్కలేనితనం అనేది అతనే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ఎవరైతే బాధితుల మీద దాడి జరిగిందో ఈ యొక్క బాధితులకి న్యాయం చేసే విధంగా హంతకులని కఠినంగా శిక్షించి SC ST అట్రాసిటీ కేసు కింద నమోదు చేసి వాళ్ళు రిమాండ్ చేయాలని చెప్పేసి దళిత ప్రజా సంఘాలన్నీ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ హంతకులను కనుక మీరు తప్పించే ప్రయత్నం కనుక జరిగితే ఇమీడియట్ గా మేమందరం కూడా చలో కైగులూరుకు పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై దళిత ప్రజా సమితి.